లోడ్ హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు. పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. ఏంటి అని చూస్తే, మిమ్మలను కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనలను కరుణించువాడు. ఇక్కడ రాయబడిన మాటలో మన దేవుడు మనలను కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడంట. గ్లోరీ టు గాడ్. చూడండి, ఆనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇహలోకములో పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నా కుమారుణ్ణి కరుణించండి, నా కుమారుడు చంద్రరోగముతో బాధింపబడుతున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని కరుణించి వెంటనే ఆ వ్యక్తి కుమారులో ఉన్న దయ్యమును వెడలకొట్టి అతన్ని పరిపూర్ణంగా మన దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. అలాగే ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యులతో జనసమూహముతో పాటు కలిసి దేవాలయంలోనికి వెళ్ళుచుండగా ఒక పుట్టగుడ్డు వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోకయ్యా అని ప్రాధేయపడినప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతని మీద దృష్టి నిలిపి అతన్ని కరుణించి అతనికి చూపును దయచేసెను. అలాగే పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము చెప్తూ ఇలాగన్నాడు, సుంకరి తన తలను పైకెత్తడానికైనా భయపడి, అయ్యా నేను పాపిని అని రొమ్మును కొట్టుకొనుచు నన్ను కరుణించు అని ప్రార్థన చేసెను. దేవుడు అతని ప్రార్థన ఆలకించి చివరికి అతని నీతిమంతునిగా చేసెను. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనలను కరుణించు వాడై ఉన్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.